హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే ముందైతే నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మొత్తానికైతే స్టార్ట్ అయిపోయింది. వచ్చాము కూడా ఇక్కడికి. మేము మ్యారేజ్ డే రోజే వచ్చాము, కాకపోతే వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు టెంపుల్కి వెళ్ళిన వీడియో చేశాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మేమేమో గుర్రం వచ్చిందని హ్యాపీగా చూస్తున్నాము. అంటే ఎప్పుడో ఒకసారి మనకు కనిపిస్తాయి కదా. మా పాపనేమో చూసి భయపడుతుంది. మంచిగా ఎక్కిద్దాం మా పాపని, ఎక్కించి తింపుదామని అనుకున్నాము. కాకపోతే ఆమె చాలా భయపడుతుంది. అద్దు మమ్మీ అని చెప్తుంది. మా పాప చూసినంత అమాయకురాలు అయితే అస్సలు కాదు, చాలా మాటలు ఉన్నాయి. నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే మా ఆయన అంతలోపు 2 టికెట్లు అయితే తీసుకొచ్చారు. పిల్లలకి టికెట్లు అవసరం లేదన్నట్లు స్టార్ట్ చేసింది మా పాప. అన్నీ కావాలి అని ఇక్కడ బెలూన్ చూస్తుంది కదా, కావాలని ఏడుస్తుంది. అక్కడనే కూర్చుండి ఇది కావాలి అని చెప్తుంది. కాకపోతే మేము అవన్నీ కొనివ్వం. అలాంటివి చాలా ఉన్నాయి ఆమె దగ్గర, కాకపోతే ఏం కూడా ఆడుకోదు. ఇంకా ముందు మన పరిస్థితి ఏంటో, ఏ చూసినా కావాలని చెప్తుంది. అలాంటివి ఎన్ని షాపులు ఉన్నాయో, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ. వీడియో అయితే జాయింట్ వీల్ చూస్తే నాకు ముందుదే గుర్తుకొస్తుంది. అంతకుముందు ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ టైం అయితే జాయింట్ వీల్ ఎక్కాము. ఎక్కిన సెకండ్ రౌండ్కే దిగిపోయాము. నేను ఫస్ట్ టైం ఎక్కాను, నాకు చాలా భయం వేసింది. కళ్ళు మూసుకొని ఉండేసరికి నన్ను చూసుకుంటూ మా పాప కూడా ఏడ్చేసరికి దిగేసాము. 200 బొక్క అయిపోయినాయి ఆ రోజు. ఎగ్జిబిషన్ మొత్తం పిల్లలతో పెద్దవాళ్ళతో కలకలలాడిపోతుంది. ఇంకా ముందు ఎన్ని ఐస్ క్రీమ్ బండిలు ఉన్నాయో, ఎన్ని పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయో అవన్నీ చూడాలి. అవన్నీ చూసుకుంటూ మన పిల్లల యొక్క ఎక్స్ప్రెషన్లు చూడాలి. భలే పిల్లలందరూ హెలికాప్టర్ బండి దగ్గరనే ఉన్నారు. అదైతే భలే నచ్చింది నాకు. మా పాపను కూర్చోబెడదామన్నా కూర్చోవడం లేదు. బండ్లకు అన్ని లైట్స్ పెట్టేశారు కదా, ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి, హనుమాన్ బొమ్మ ఉంది. అలాగే మోటు పత్లు తెలుసు కదా, మోటు ఉన్నాడు, పత్లు అయితే లేడు. ఈ ట్రైన్లో పిల్లలందరూ ఎంత మంచిగా కూర్చున్నారో. ఇలాంటివి చూసినప్పుడు భలే ముద్దుగా అనిపిస్తుంది కదా. మోటు బొమ్మనైతే మొత్తము మెరిసిపోతుంది. కొత్త బండి కావచ్చు. ఇంకొంచెం ఎక్కువ మెరవడానికేమో చుట్టూ లైట్లు పెట్టేశారు. మీరు ఎంతమంది మోటు పత్లు చూసారో కమెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు పిల్లలు చూస్తుంటే చూసేదాన్ని. లైట్లు అయితే భలే పెట్టేశారు. మా పాప ఏది చూసినా ఎక్కడం లేదు, అన్నిటికీ భయపడుతుంది. ఇందులో దుంకుతానంటుంది. వాళ్ళందరు దుంకుడికి అక్కడనే కూర్చుంటుంది, నిలవడానికి కూడా రాదు. ఈ బొమ్మ అయితే భలే తిప్పుతుంది హెలికాప్టర్లు అన్నిటినీ. మనం ఇలాంటి ప్లేస్లకి పిల్లల్ని పట్టుకుని వచ్చినప్పుడు టైం కూడా ఏర్పడదు కదా. మేము ఇంకా కొంచెం ముందుగా వస్తే బాగుండు అన్నట్లు అనిపించింది. అంత తొందరగా గడిచిపోయింది. జాయింట్ వీల్ని చూడండి, కళ్ళు తిరుగుతున్నాయి కదా. దీన్ని బైక్ బండి అనాలనా, లేదంటే కార్ బండి అనాలనా, జీప్ బండి అనాలనా ఏం అర్థం కావడం లేదు. అన్నీ ఒక్కొక్కటి పెట్టేశారు కదా. అక్కడ ఒక చిన్న ట్రైన్ ఉంది, అక్కడికి వెళ్ళైతే చూద్దాం మనము. టవర్ లాగా ఇది భలే హైట్గా ఉంది. దీన్ని అయితే ఒక్కసారన్నా ఎక్కాలి. ఈ చిన్న ట్రైన్లో చిన్న పాపల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ పప్పలు అయితే కూర్చున్నారు. ట్రైన్కి అయితే హనుమాన్ బొమ్మ తగిలించారు. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం పెద్ద ట్రైన్ ఎక్కుదాం. ఇందులో ముగ్గురం కూర్చోవచ్చు కాబట్టి. ఈ ట్రైన్ల నుండి అన్నీ భలే కనిపిస్తున్నాయి కదా. ఒకరికైతే 60 రూపీస్ తీసుకున్నారు. ట్రైన్లో వెళ్తే భలే సరదాగా అనిపిస్తుంది కదా. మా పాపకైతే ట్రైన్ అంటే చాలా ఇష్టం. మేము అప్పుడప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళినప్పుడు మమ్మీ ట్రైన్ అని చూపిస్తుంది. మా ముందు అయితే 2 పిల్లలు కూర్చున్నారు కదా, వాళ్ళు భలే ధైర్యంగా కూర్చున్నారు. నిజంగా చాలా గ్రేట్. మరి అంత పెద్దగా కూడా లేరు 2 పిల్లలు అయితే. ఇక్కడ కింద మీకు ఒక రౌండ్గా ఇట్లా కనిపిస్తుంది కదా, అక్కడ నిల్చొని మనం వీడియో అయితే తీసుకోవచ్చు. దాని నేమ్ ఏంటో కానీ భలే రివర్స్లో తీసుకెళ్తుంది. నేను ముందు చూసి అందులో జనాలు లేరేమో అనుకున్నాను, కాకపోతే జనాలు ఉన్నారు, కూర్చున్నారు. వాళ్ళు అసలు నిజంగా చాలా గ్రేట్. అసలు అందరు ఇక్కడ కింద కూర్చొని స్నాక్స్ తింటున్నారు. వాటితో పాటు ఐస్ క్రీమ్లు, జ్యూస్లు, ఇంకా ఇక్కడ పెద్ద అప్పడాలు ఉన్నాయి. అలాగే మిఠాయి కూడా అందరు తింటున్నారు. మేము కూడా ఏదో ఒకటి తీసుకుందామని తీసుకుంటున్నాము. అప్పడం చూస్తే తినాలనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న ఆయిల్ని చూస్తేనే భయం వేస్తుంది కొంచెం. నార్మల్గా మనం జ్యూస్లు అయితే చేసుకుంటాం కదా అని జ్యూస్లు అయితే తీసుకోలేదు. అందుకని ఒకసారి అయితే అప్పడం తిందామని అయితే తింటున్నాము. మా పాపను నవ్వుర నాని అంటే నోరు తెరిచి చూస్తుంది. మనకు నచ్చినవి తినేటప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నాయి అయితే అస్సలు చూడొద్దు, చూస్తే అసలు తినలేము. నిజం చెప్పాలంటే ఎగ్జిబిషన్ మొత్తం రకరకాల లైట్లతోనే కలకలలాడిపోతుంది. వాళ్ళ చేతిలో అయితే అన్ని అప్పడాలు పట్టుకున్నారు కదా, ఒక నిమిషంలో అన్నీ మాయమైపోతాయి. వాటర్ బాటిల్ అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకటైతే తీసుకెళ్ళాము. అప్పడం మీద మంచిగా కారపొడి చల్లిస్తున్నారు. మా ఆయన ఇంకా కొంచెం ఎక్కువగానే వేయించారు. మనకి వాటర్ కావాలంటే ఇక్కడ పక్కన ఒక పెద్ద షాపే పెట్టేశారు. కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఎక్కడో ఒక దగ్గర అయితే కూర్చొని అప్పడం మొత్తం తినేయాలి. మా పాప రౌండ్లు వేసుకుంటూ భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి దగ్గరికి వెళ్ళడం చాలా అంటే చాలా ఇష్టం ఆమెకి. ఇంట్లో ఉండడమే ఎక్కువ ఇష్టం ఉండదు.
మొత్తానికైతే ఒక బెంచ్ దొరికేసింది, సెట్ అయిపోయాము. ఇదంతా చుట్టేసరికి 1.5 అవర్ పట్టింది, ఇంకా కొంచెం ఉంది చూడడానికి. ఈ చిన్న ఫ్యాన్ అయితే భలే ఉంది కదా, భలే నచ్చేసింది నాకైతే. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చూద్దాం మనము. బల్లిలని, పాములని, జెర్రీలని అన్నీ ఉన్నాయి. మొత్తానికైతే ఒక స్నేక్ని తీసుకున్నారు, అంటే తీసుకోవడం అంటే అక్కడ నుండి తీసుకున్నారు. ఏది కూడా తీసుకోలేదు మేము అక్కడ. ఆయన ఏం ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు, కానీ అన్నిటితో ఆటలాడి పక్కకు పెట్టేసి అయితే వచ్చాము. అందరికీ ఇష్టమైన మిఠాయి దగ్గరికి అయితే వచ్చేసాము. మా పాప కోసం ఒకటి తీసుకున్నాం, మేమైతే తీసుకోలేదు. ఈ మిఠాయిని అయితే భలే చుట్టేస్తున్నారు కదా పుల్ల పెట్టేసి. ఒక్క మిఠాయికి 20 రూపీస్ అంట. ఇప్పుడు మా పాప అయితే తీసుకుంది కదా, కొంచెం ఇయ్యరా అన్న కానీ ఇవ్వదు. అదే మన దగ్గర ఉంటే ఎలాగోలా చేసి లాగేసుకుంటుంది. అన్నీ చూడడం అయితే అయిపోయింది. మెల్లిగా ఇంటికైతే వస్తున్నాము. వచ్చేటప్పుడు మధ్యలో ఇదొకటి కనిపించింది. చిన్నప్పుడు మా ఆయన ఆడుకునేవాడంట, మళ్ళీ ఇప్పుడైతే ఒకటి తీసుకున్నారు. మనకైతే అదేంటో కూడా తెలియదు. మొత్తానికైతే అయిపోయింది ఎగ్జిబిషన్ చూడడం. మనం వెళ్ళేటప్పుడు మన ఎదురుగా మనకు కనిపించేటట్లు భలే పెడతారు కదా వింత వింతవి. ఇక్కడ చూడండి, చిన్న పెంగ్విన్ బొమ్మ మీద చిన్న వాటర్ బాటిల్, దానికి ఒక నల్ల కూడా ఫిట్ చేశారు. భలే ఉంది కదా. ఆ చిన్న వాటర్ బాటిల్ నుండి నీళ్లు కూడా వస్తున్నాయి. చూడండి ఒకసారి. ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.